తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం కేటీ దొడ్డి మండలం. ఈ మండల కేంద్రంలో బ్రైట్ ఫ్యూచర్ స్కూల్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టానుసారంగా నూతనముగా బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి ఈ స్కూల్లో యూనిఫామ్, టై, బెల్ట్, షూస్ విక్రయించడం, బుక్స్ అధిక ధరలకు విక్రయించడం, స్కూల్ అడ్మిషన్ అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే పాఠశాల సరైన వసతులు లేక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్స్లో రికగ్నేషన్ లేకుండా నడిపించడం ఒక తప్పు అయితే రాష్ట్ర నిబంధనలను, కేంద్ర విద్యా నిబంధనలు తృణీకరించి యూనిఫామ్, బుక్స్ అధిక ధరలకు అధిక ఫీజులు వసూలు చేస్తూ విక్రయించడం చట్టరీత్యా నేరమవుతుంది. ఇవన్నిటి కూడా లెక్క చేయకుండా నడిపించడం జరుగుతుంది. ఇంత నిర్లక్ష్య వైఖరిలో విద్యా వ్యవస్థ ఉంటుంది అంటే జిల్లా విద్యాధికారులు పనికి మాలిన అధికారులని భావించడమా, లేక పిల్లల తల్లిదండ్రుల బుద్ధిహీనత అనుకోవడమా, లేక ప్రైవేట్ పాఠశాలలు అహంకారం అనుకోవాలనా అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇలా జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేకుండా, హద్దు అదుపు లేకుండా ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల, కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.